హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. భూభారతి చట్టం రైతుల చుట్టం. నిజంగా 10 సంవత్సరాలు అరిగోసపడ్డ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున అసైన్ భూములు కావచ్చు, భూ పంచాయతీలు కావచ్చు, పూర్తి స్థాయిలో భూభారతి చట్టం రైతుల చుట్టంగా ఎందుకు మారింది, ఏ మాడ్యూల్స్ ఏ చట్టంకి వర్తిస్తున్నాయి, నిజంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతి చట్టంలో ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమన్నా లొసుకులు ఉన్నాయా, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమన్నా దీన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందా, లేదు అంటే కాంగ్రెస్ కు తీసుకొచ్చిన ఏదైతే భూభారతి చట్టం ఉందో అది పేద ప్రజలకు పేద రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వరంగానే మారబోతుందా? నిజంగా చెప్పులు అరిగేటట్టు 10 సంవత్సరాలు తిరిగినా కూడా కనీసం బేజారిన తిరిగి చెప్పులు అరిగినాయి కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అది ఇంక్లూడింగ్ అందరికి ప్రతి ఇంట్లో సమస్యనే ఉంది. కొడుకు తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా డబ్బులు తీసుకునే రెవెన్యూ వ్యవస్థ మన దగ్గర ఉంది. మరి ఎటుపోతుంది? ఇక కొన్ని సర్వే మిస్సింగ్లు, భూమి వాళ్ళ పేరు మీద ఉంటే తాత ముత్తాతల నుంచి 10-15 ఎకరాలు, కానీ వాళ్ళకు పట్ట పుస్తకం ఉండదు. ఆ సర్వే నెంబర్లో పట్ట ఇంకోనికి వస్తుంది. మరి ఇవన్నీ చూసి మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అయితే జబర్దస్త్ భూభారతి చట్టం వచ్చినట్టే తెలుస్తా ఉంది. కంప్లీట్ గా లోపల అనాలిసిస్ చేసే పరిస్థితి మాత్రం ఉంది. అసలు ఏ మాడ్యూల్ ఎందుకు తీసుకొస్తున్నారు, ఏమేం మాడ్యూల్స్ తీసుకురాబోతున్నారు, ఈ అంటే ఇక్కడ సాదా బైనామాకు సంబంధించింది కావచ్చు. ఊర్లలో చాలా వరకు మనకి ఇల్లులు ఉంటాయి, కానీ ఇల్లులకు పట్టా ఉండదు. వెనకాల పెరడు ఉంటది, ముందట వాకిలు ఉంటది, వాకిలికి పట్టా ఉండదు, ఇంటికి పట్టా ఉండదు, వెనకాల పెరడుకు కూడా పట్టా ఉండదు. మరి ఈ పట్టాలు చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఏమైనా ఉందా, నిజంగా లేదా? మరి ఏం జరుగుతుందో ఒకసారి భూభారతి చట్టం లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం అని చెప్పుకోవాలి. ప్రజాపాలన ప్రగతి బాట అని వాళ్ళు ట్యాగ్ లైన్ తీసుకున్నారు. భూభారతి, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేశారు. భూభారతి చట్టం రైతుల చుట్టం, ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. ఇది ఇట్లా ఉంటే లోపలికి వెళ్ళి అసలు ఏ చట్టం, ఏ అంశాలు, కీలక అంశాలు ఏమేమి ఉన్నాయి, వ్యవసాయేతర భూములకు ఎట్లా ఉంది, వ్యవసాయానికి సంబంధించిన భూములకు ఎట్లా ఉంది, రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంది, మ్యూటేషన్ ఎట్లా ఉంది, మెయిన్ గా భూభారతి చట్టంలో ఏమేమి ఇంక్లూడ్ చేశారో ఒక్కసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. భూభారతి చట్టం రైతుల చుట్టం, భూమి హక్కులు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు రాబోతుంది అన్న కోణంలో మాత్రం వినిపిస్తా ఉంది. ఒక్కసారి భూభారతి కీలక అంశాలు చూద్దాం. భూభారతిలో ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు, భూభారతి హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ. ఇక్కడ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు చేయబోతున్నారు. భూభారతి ఇక హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే చేసి మ్యాప్ కూడా తయారు చేస్తారంట మ్యూటేషన్ కి రిజిస్ట్రేషన్ కు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం. మనం చాలా వరకు టిఆర్ఎస్ హయాంలో సాదా బైనామా చేసుకోండి అంటే ముంబైలో ఉన్నాడు, బొగ్గుబాయిలు ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో సెటిల్ అయిన ప్రతి ఒక్క రైతు బిడ్డలు కూడా వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకున్నారు సాదా బైనామా కింద. అది ఇప్పటికీ వచ్చిన దాఖలాలు లేదు. ఇప్పుడు అది ఒక మంచి అవకాశంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. మ్యాప్ సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ. వారసత్వంగా తాత ముత్తాతల నుంచి మనకు భూములు వస్తాయి, తాత నుంచి నాన్నకు, నాన్న నుంచి మనకు, మన నుంచి పిల్లలకు ఇట్లా భూములు వస్తూ ఉంటాయి. ఆ భూములకు సంబంధించింది ఒకసారి విచారణ చేసేసి ఆ భూమి వాళ్ళదే. ఊర్లలోకి ఇప్పుడు సిటీలు అంటే ఇబ్బంది, ఊర్లలోకి పోతే ఆ భూమి ఎవరిదంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు.
సో ఇమీడియట్లీ పాస్ పుస్తకాలు వస్తాయన్న కోణంలో మాత్రం ఇక్కడ తీసుకొచ్చిండ్రు భూభారతిని. ఇది ఇట్లా ఉంటే భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు. నీకు భూమి హక్కులు మీ తాతల నుంచి వచ్చినాయా, తండ్రుల నుంచి వచ్చినాయా, బయట నుంచి వచ్చినాయా, హక్కులు మీకు వస్తే చాలు మ్యూటేషన్ చేసి రికార్డులు భద్రపరిచే అవకాశం మాత్రం ఇక్కడ తీసుకొస్తుంది భూభారతి చట్టం అని చెప్పుకోవాలి. ఇక పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, భూదార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, ఇక రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండోన్మెంట్ వక్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం. మరి ఎక్కువ పొందింది మాత్రం ఇక్కడ లాస్ట్ ఒకటి మాట్లాడుకోవాలి. ఇక్కడ మోసపూరితంగా హక్కులు రికార్డులను మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎండోమెంట్ వక్ భూములను పట్టాలు పొందితే అది రద్దు చేసే అధికారం ఉంది. మరి రద్దు చేస్తారా? రద్దు చేసి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టాలి కదా. ఓన్లీ రద్దు చేస్తే సరిపోదు. ఎందుకు రద్దు చేస్తే సరిపోదు అంటున్నా అంటే, ఎక్కువ దొంగలు రాజకీయ నాయకుల అండదండాలతోనే, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అండదండాలతోనే వాళ్ళ అనుచరులు వాళ్ళు గులాంగిరి చేసుకుంటూ ఇవి కబ్జా పెడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా భూదాన్ భూములు ఎటుపోయినాయి, అసైన్ భూములు ఎటుపోయినాయి, 1000 ఎకరాలు 100 ఎకరాలు ఎవడు కొల్లగొట్టిండు? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కాదా కొల్లగొట్టింది? మరి వాళ్ళపైన కేసులు పెట్టాలి కదా. ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, ఇది మంచి ముచ్చట. ఎందుకంటే రాష్ట్రంలో 90% ఊర్లలో ఇల్లులకు మాత్రం ఎక్కడ భూమికి సంబంధించిన పత్రాలు లేవు. ఇంటి ముందట వాకిలి కావచ్చు, ఇంటి వెనకాల పెరడు కావచ్చు, ఎక్కడ కూడా దానికి సంబంధించిన హక్కులు లేవు. అది నిజంగా జరిగితే రాష్ట్రానికి ఆదాయంతో పాటు, చాలా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయంతో పాటు అందరూ సంతోషంగా ఉండే అవకాశం మాత్రం కలిగిస్తుంది దీని ద్వారా. ఇది చాలా అంటే వీళ్ళు పగడ్బందీగా తీసుకొస్తే మాత్రం హర్షించాల్సిందే. ఇక రికార్డులలో తప్పుల సవరణకు ఏమేం సెక్షన్లు యూజ్ అవుతాయంటే, సెక్షన్ 4 రూల్ నెంబర్ 4 షెడ్యూల్ ఏ కింద రికార్డులలో తప్పుల సవరణ మాత్రం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి ముచ్చట మిత్రులారా. చాలా వరకు తప్పులు పడతా ఉంటాయి, పేర్లు మిస్ అవుతా ఉంటాయి, సర్వే నెంబర్లు మిస్ అవుతా ఉంటాయి. చాలా వరకు రికార్డులు హక్కులు ఉంటాయి కానీ రికార్డులలో మాత్రం లేకుండా ఉంటది. వాళ్ళందరికీ ఇది ఈజీ. మళ్ళా భూభారతి చట్టం ప్రవేశపెట్టిన తర్వాత సంవత్సరం లోపు కూడా టైం ఇస్తున్నారు. ఇది గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎంఆర్ఓకో విఆర్ఓకో మండలం పోయి అప్లికేషన్ పెట్టుకుంటాం కాబట్టి ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకుంటాం. ఆ ఎంఆర్ఓ పరిశీలించి ఆర్డీఓకు పంపిస్తారు, ఆర్డీఓ నుంచి కలెక్టర్ కు పంపిస్తారు. వీళ్ళు ముగ్గురు పరిశీలన చేసిన తర్వాత ఇది కంప్లీట్ గా మారే అవకాశం ఉంది. ఇది కూడా మంచి ముచ్చటనే. వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ఇక ధరణి చట్టంలో రికార్డుల సవరణ కోసం నియమం లేదు. తప్పుల సవరణకు సివిల్ కోర్టులకు ఆశ్రయించాల్సిందే. ఒకవేళ ధరణి చట్టంలో రికార్డుల సవరణ అప్పుడు మాత్రం ఏది లేదు. రికార్డుల సవరణ చేయాలంటే కోర్టుకు వెళ్ళాలి. ధరణి ఉన్నప్పుడు కోర్టుకు ఎంతమంది పేదోడు పోతాడా? కోర్టుకు లాయర్ల ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు రాష్ట్రంలో? పేదోడికి వాడు ఏడికి పోతాడుగా, కోర్టుకు పోయే పరిస్థితి ఉందా? పెద్దోడు కోర్టులకు పోతాడు. ఇప్పుడు అవసరమే లేదు ఇక నీకు. ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏం తీసుకొస్తున్నారు? వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్. ఏమేమి ఉంటాయి? వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్. సెక్షన్ 5 రూల్ నెంబర్ 5 షెడ్యూల్ బి లో ఉండబోతుంది. ఇది కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగ పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ ఒకే రోజు జరిగిపోతుంది.
వ్యవసాయ అంటే కొనుగోలు ఎవరైనా ఇప్పుడు దానం ఇస్తా ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మేము ఒక ప్రభుత్వానికి దానం ఇవ్వబోతున్నాం, ఒక తహసీల్దార్ ఆఫీస్ కట్టుకోండి, ఒక బడి కట్టుకోండి అని ఇస్తుంది. అప్పటిదప్పుడే మ్యూటేషన్ ఒకటే రోజు కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ మన మ్యూటేషన్ ఒకటే రోజు కంప్లీట్ అవుతుంది. ఇది గ్రేట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం. స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ఫీజు చెల్లించాలి. నిర్దేశించిన తేదీ నాడు భూభారతి చట్టంలో ఉన్న నమూనాలో కానీ రిజిస్ట్రేషన్ మరియు స్థిరాస్తి బదలాయింపు చట్టం ప్రకారం సొంత దస్తావేజు వ్రాసుకొని సమర్పించాలి. దస్తావేజుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, భూమి పటం ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి సమర్పించాలి. ఇక రికార్డులో లేని వివరాలతో డాక్యుమెంట్లోని వివరాలు సరిపోలి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న భూమి నిషేధిత జాబితాలో లేకుండా ఉండి పిఓటి, ఎల్జిఆర్ అమలులో ఉన్న ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉన్నట్లయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. వెంటనే భూభారతిలో నమోదు చేసి పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసు పుస్తకం జారీ చేయడం చేస్తారు. సవరించిన భూభారతి రికార్డును రిజిస్టర్ దస్తావేజ్కు జతపరుస్తారు. ఇది కూడా చాలా మంచి ముచ్చటనే. ఎందుకంటే స్లాట్ బుకింగ్ చేయాలి, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఫీజు చెల్లించాలి. వాళ్ళకు టైం ఇస్తారు. ఆ టైం వరకు మనం వెళ్ళి కంప్లీట్ గా పాసు పుస్తకం, పాత పాసు పుస్తకం ఉంటే కొత్తది కావాలంటే కొత్తది కూడా తీసుకునే వెసులుబాటు ఉంటది. ఇమ్మీడియట్ గా అయిపోయే ఆస్కారం మాత్రం ఇక్కడ తహసీల్దారే రిజిస్ట్రేషన్ లో కంప్లీట్ చేస్తారు. ఇక వెంటనే భూభారతిలో నమోదు చేసి పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసు పుస్తకం జారీ చేయడం చేస్తారు. సవరించిన భూభారతి రికార్డును రిజిస్టర్ దస్తావేజుకు జతపరుస్తారు. ఇంకేముంది, మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారి అంటే మనం మ్యూటేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు, లేదు అంటే జిల్లా కలెక్టర్ కు మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు, సర్వే మ్యాప్ లేదు. మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్ప అప్పీల్ కు అవకాశం లేకుండే ధరణిలో ఇప్పుడు అప్పీల్ కు అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్ సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్ప నువ్వు అప్పీల్ కి అవకాశమే లేదు. అప్పుడు ఒకవేళ మ్యూటేషన్ లో అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మ్యూటేషన్ లో అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు కంప్లైంట్ చేసి ఆర్డీఓ కూడా పట్టించుకోకపోతే మీరు జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేసుకోవచ్చు. తద్వారా అక్కడ సమస్య ముగిసిపోతుంది. ఈ కోర్టుల చుట్టూరు తిరిగి చెప్పులు అరిగేదాకా వ్యవస్థను తీసుకురాలేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఇది గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. ఇక రెండో పేజీలా ఏముందో చూద్దాం ఒక్కసారి. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 7 రూల్ నెంబర్ 7 షెడ్యూల్ బిలో వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్ గా పరిగణిస్తుంది. పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసు పుస్తకం జారీ చేయడం చేస్తారు. వారసత్వంగా ఇది చాలా మంది రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున దీనికి బాధితులు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన భూమి, తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు ఉంటాయి కదా, వారసత్వంగా వచ్చిన భూములకు సంబంధించింది తాతల నుంచి, తండ్రుల నుంచి, ముత్తాతల నుంచి వస్తున్న భూమికి కూడా కనీసం ఎక్కడ లేని పరిస్థితి ఉండేది. ఎక్కడ కూడా లేని పరిస్థితి మాత్రం ఉండేది. ఇప్పుడు దానికి ఇబ్బంది లేదు. ఒకవేళ అదే సర్వే నెంబర్ లో ఈ భూములు ఉంటే కొత్త పాసు పుస్తకం అవసరం లేదు, పాత పాసు పుస్తకంలోనే కంప్లీట్ గా చేసేస్తారు. ఇక కొత్త పాసు పుస్తకం కావాలి అంటే కూడా కొత్త పాసు పుస్తకం కూడా వచ్చే ఆస్కారం మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే మ్యూటేషన్ ప్రక్రియ ఎట్లా ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. భూభారతి పోర్టల్లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు, ఎకరానికి 2,500 రూపాయల మ్యూటేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి తహసీల్దార్ 30 రోజుల లోగా విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అలా నిర్దేశిత కాలంలో నిర్ణయం తీసుకోకుండా డీమ్డ్ మ్యూటేషన్ గా పరిగణిస్తుంది. అంటే ఇది మంచి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. తహసీల్దార్లు ఏం చేస్తారు, ఎంఆర్ఓలు కాలయాపన చేసి ఎప్పుడైతే చేతి కిందికి డబ్బులు వస్తాయో అప్పుడు నీ
నీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ నెల రోజుల్లోపు కంప్లీట్ గా నువ్వు చేయకపోతే అదే ప్రభుత్వమే నీకు ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. మరి ఈ ముచ్చట్లు అప్పుడు కేసీఆర్ కూడా మస్తు చెప్పిండు. ఎవడన్నా అధికారి రూపాయి లంచం అడిగితే నాకు చెప్పండి అన్నాడు. 10 సంవత్సరాలలో మొత్తం లంచాలే. లంచం ఇయ్యంది ఏ పని కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎస్పెషల్ గా నంబర్ 1 డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే లంచాలలో. మరి అటువంటి లంచాలు ఇస్తే తప్ప కాని పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంటది. మరి ఇది మాత్రం మంచిదే. దరఖాస్తుదారునికి పాత పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసు పుస్తకం జారీ చేయడం చేస్తారు. మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆపై జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి చట్టం ప్రకారం మ్యూటేషన్ చేసే ముందు విచారణ లేదు. దీని వలన వారసుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ధరణిలో ఏదైతే మ్యూటేషన్ పద్ధతి ఉంటుందో అక్కడ విచారణనే లేకపోయింది విచారణ. దాని ద్వారా ఏం చేసిండు, అన్నదమ్ముల కొడుకులు కొట్టుకోవడం, గొడ్డన్లు తీయడం, కత్తులు తీయడం, వీడు చంపుకోవడం, వీడు వాడిని చంపుకోవడం, కొన్ని శవాలే లేసాయిపో ఈ భూముల పంచాయతీలు చేయబట్టి. అటువంటి వ్యవస్థ కాకుండా నీట్ గా పద్ధతి ప్రకారం తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకేముంది, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యూటేషన్ ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఒకసారి పూర్తి స్థాయిలో చూద్దాం. సెక్షన్ 8 రూల్ నెంబర్ 8 షెడ్యూల్ బి ప్రకారం ఉండబోతుంది. సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, లోక్ అదాలత్ అవార్డు, అసైన్మెంట్ పట్టా, 38E సర్టిఫికేట్, 13B సర్టిఫికేట్, ఓఆర్సి సేల్ సర్టిఫికేట్ మొదలగు వాటి ద్వారా హక్కులు సంక్రమిస్తే ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు. ఇది కూడా చాలా గొప్ప. 13B చాలా మంది దగ్గర ఉంటది మిత్రులారా. నా దగ్గర కూడా ఉన్నది. నేను కూడా బాధిత ఉన్నది దీంట్లో. మా నాన్న పేరు మీద భూమి ఉంటది. 13B నా దగ్గరికి వచ్చింది. కానీ మా నాన్న పేరు మీద భూమి నా దగ్గర రావడానికి సర్వే మిస్సింగ్ అంటారు. ఆ సర్వేకు ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ కు ఒక 10-18 సార్లు నేను అప్లికేషన్ పెట్టినా కూడా రిజెక్ట్ వస్తుంది. వై రిజెక్ట్ అంటే ఎవడు దానికి ఆన్సర్ చెప్పాడు. మళ్ళా ఆ డబ్బులు అటే ప్రభుత్వ దినాలకే పెట్టినట్టు పైసలు. ఒక్కొక్క పేద రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు భూముల విషయంలో. ఇంకేం చేస్తా ఉన్నారు, మ్యూటేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. భూభారతి పోర్టల్లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి. హక్కుల నిరూపణకు కావాల్సిన పత్రాలు జత చేయాలి. ఎకరానికి 2,500 రూపాయలు మ్యూటేషన్ ఫీజు చెల్లించాలి. CCLA నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం కూడా జత చేయాలి. రెవెన్యూ డివిజనల్ అధికారికి విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి. హక్కుల రికార్డులో మార్పులు చేసి దరఖాస్తులకు పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాసు పుస్తకం ఉండబోతుంది. అది ఒక ప్రక్రియ. ఇందాక అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక సాదా బైనామా విషయం మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సెక్షన్ 6 రూల్ నెంబర్ 6 సాదా బైనామా క్రమబద్ధీకరణ. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2 సార్లనేమో అవకాశాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పోయి సెటిల్ అయినోడు కూడా అరే మా తాత పేరు మీద ఉన్నదిరా, మా నాన్న పట్టించుకోలేదు, ఇప్పుడు నేనే కొడుకును, లేదంటే నాకు కొడుకున్నాడు, నేనైతే అప్లికేషన్ పెట్టుకోవాలని అప్లికేషన్ ఫీజులు అటే పోయినాయి, వాడు బస్ ఛార్జీలు అటే పోయినాయి. అందరు అలా దినాలకే అయినాయి తప్ప మనకు ఒరిగింది ఏం లేదు. ఇప్పుడన్నా జర దీన్ని క్రమబద్ధీకరణ చేస్తా ఉన్నారు. 2014 జూన్ 2 ఎందుకు 2014 తీసుకున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు జూన్ 2. ఆ డేట్ ప్రతిపాదికన ఇక్కడ అంటే దీని చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తే తప్ప ఇవి రావు. ఆషామాషిగా ఏదో రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిండ్రు అనగాదు, పెట్టడం బాగుంటది, ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12/10/2020 నుంచి 10/11/2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డులలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట 12 ఏళ్లుగా అనుభవంలో ఉండాలి, అంటే కబ్జాలో ఉండాలి, మనదే భూమి, ఆ భూమి పైన ఎటువంటి హక్కులు అన్ని మనకే ఉంటాయి కానీ పత్రం ఉండదు.
12 సంవత్సరాలు మనమే ఉండాలి. కాబట్టి ఈ మధ్యలో అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో 2020 10వ నెల 12వ తారీఖు నుంచి 2020 11వ నెల 10 అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు అప్పుడు ఆప్షన్ ఇచ్చింది కదా కేసీఆర్ గవర్నమెంట్. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో అవి మొత్తం ఇప్పుడు పరిశీలనకు వస్తా ఉన్నాయి. ఇది ఇంకొక మంచి ముచ్చట, గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు తీసుకొని పట్టా పాసు పుస్తకాలు ఇవ్వబోతున్నారు మిత్రులారా. మ్యూటేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు. స్థానిక విచారణ చేసి చుట్టుపక్క రైతులను విచారిస్తున్నారు. మౌఖిక అంటే మన నోటి ఆదేశాల అనుసారం కేటీఆర్ చెప్తాడు కదా, మేము ఈ కార్ రేస్ మేము మౌఖిక ఆదేశాలతో మేము ఇచ్చినాం అంటారు. రాతపూర్వకంగా ఏముంటది, మంత్రి చెప్పాలి, ఆయన చేయాలి. అంటే నోటి ద్వారా ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు. రాతపూర్వక ఆధారాలను పరిశీలిస్తారు. ఇది అంటే సిటీలో ఏమైతే ఓ ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ ఎవరిదో తెలియదు, ఊర్లో వాడి కబ్జా మీద ఉన్నాడు, వాడి భూమి అంటే ఇప్పుడు మా ఊరు ఉంటుంది, మా ఊర్లో మేడం షా భూమి ఏడు ఉన్నది అంటే ఎవరైనా చెప్తాడు. సో సింపుల్ గా ఎవరైతే అక్కడ అంటే మనకు పత్రాలు లేకుండా మన భూమి మన కబ్జాలో ఉండుకుంటూ చుట్టుపక్కల రైతులను అడిగి అప్పటిదప్పుడు నీకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంది, పిఓటి సీలింగ్ ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకుంటారు. ఇక్కడ సీలింగ్ చాలా పెద్ద ఎత్తున ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. ఇందిరాగాంధీ హయాం నుంచి చాలా పెద్ద ఎత్తున సీలింగ్ ల్యాండ్స్ మీద ఇప్పటికీ కొరకరాని కొయ్యగా కొన్ని వేల ఎకరాలు సీలింగ్ లో ఉన్నాయి. మరి సీలింగ్ భూములను కబ్జాలు చేసింది ఎవడో కాదు, ఈ రాజకీయ నాయకుల దొంగలే అని చెప్పుకోవచ్చు. క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మరియు 100 రూపాయల అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారు. ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి నియమాన్ని పొందుపరచలేదు. దీని వలన గౌరవ హైకోర్టు సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టే విధించింది. ఇది ఒకసారి చూద్దాం. ఇది ఇట్లా ఉంటే ఇక పట్టాదారు పాసు పుస్తకాలు సెక్షన్ 10 రూల్ నెంబర్ 10 షెడ్యూల్ బి లో ఏముందో, పట్టాదారు పాసు పుస్తకాలు ఎలా వస్తే ఏంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. భూభారతి హక్కుల రికార్డులో నమోదు అయి ఉన్న అందరికీ తనంత తానుగా కానీ భూ యజమాని దరఖాస్తు చేస్తే కానీ రికార్డులు పరిశీలించి 300 రూపాయల ఫీజు వసూలు చేసి పాసు పుస్తకం జారీ చేస్తారు. అంటే కేవలం భూ యజమాని దరఖాస్తు చేసుకున్నా లేదంటే తనంతట తాను దరఖాస్తు చేసుకున్నా 300 రూపాయల ఫీజు మనము పే చేస్తే కంప్లీట్ గా పట్టా పాస్ పుస్తకాలు మనకు వచ్చే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్స్డ్ సర్వేయర్ తో తన భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాస్ పుస్తకంలో సర్వే మ్యాప్ ను ఉంచుతారు. కానీ సర్వేయర్లు మరి పైసలు ఇస్తేనే సర్వేయర్లు వస్తున్నారు కదా. రాష్ట్రంలో ఎంతమంది సర్వేయర్లు ఉన్నారు? సర్వేయర్ల ఉద్యోగాల కోసం అసలు నోటిఫికేషన్లు ఇచ్చిలా? ఇది చేయడం బాధతో ఉన్నది, చేయడంలో తప్పు లేదు. కానీ రాష్ట్రంలో సర్వేయర్లు ఎంతమంది ఉన్నారు? నేనే 3 ఏళ్ళు ఎంబడి పడితే ఓ సర్వేయర్ పొద్దున 6 గంటలకు వచ్చిపోయిండు, ఆడ రిపోర్ట్ అయ్యలేదు. అంటే వ్యవస్థలు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నది. సర్వేయర్ వానికేమో అన్ని వస్తాయి, వాడికి మనమే ఛార్జీలు పెట్టుకోవాలి, మనమే బస్ ఛార్జీలు పెట్టుకోవాలి, మనమే కార్ ఛార్జీలు పెట్టుకోవాలి, మనమే పైసలు ఇవ్వాలి, మనమే లంచాలు ఇవ్వాలి, వాడు వచ్చి చూస్తాడు. ఇటువంటి వ్యవస్థలను ఫస్ట్ నాశనం చేయాలి. అప్లికేషన్ వచ్చిందంటే పలానా అప్లికేషన్ వచ్చింది, షాప్ అప్లికేషన్ పెట్టుకున్నాడే, షాప్ కు ఫోన్ చేసి పలానా రోజు వస్తున్నామని సర్వేయర్ చెప్పినప్పుడు నికార్స్ అనే సర్వే జరుగుతుంది. లేదంటే ఇది మళ్ళా కేసీఆర్ సాత్రమే అవుతుంది. ఇక సర్వేయర్ల పరిస్థితి అట్లా, లైసెన్స్డ్ సర్వేయర్ల పరిస్థితి అట్లా ఉంటే ఎవరైనా పాసు పుస్తకంలోని వివరాలు హక్కుల రికార్డులతో సరిపోవడం లేదని దరఖాస్తు చేస్తే తహసీల్దార్ పరిశీలించి సరిచేస్తారు. మరి పాసు పుస్తకాలు ధరణి వచ్చిన తర్వాత రైతు బంధు స్టార్ట్ చేసిన తర్వాత అసలు ముచ్చట స్టార్ట్ అయింది. వాడికి ఉన్నది ఎకరా భూమి ఉంటది,
పాసు పుస్తకంలో పట్టాదారు పాసు పుస్తకంలో ఎకరందారు ఉంటది, వానికి ఉండేది 10 ఎకరాల భూమి ఉంటది, పాసు పుస్తకంలో 12 ఎకరాలు అని వస్తుంది. ఎందుకురా అంటే నాకు రైతు బంధు వస్తుంది కదా. మరి మీతో ఏం కావాలి, వీడేమో సర్వే నెంబర్ మిస్ అయిందని అదే సర్వే నెంబర్లా భూమి ఉన్నాడు, వాడు చెప్పులు అరిగేటట్టు తిరిగిండు 10 సంవత్సరాలు. వ్యవస్థ లేదు, ఎంఆర్ఓ దగ్గరికి వేయండు, ఆర్డీఓ దగ్గర వేయండు, కలెక్టర్ దగ్గర వేయండు, ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా రిజెక్ట్. వై రిజెక్ట్ అంటే ఆన్సర్ లేదు. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. తహసీల్దార్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారి మీన్స్ ఆర్డీఓ ఆపై జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాట్లు ఏవి ధరణిలో అంతకుముందు లేవు. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి రివిజన్ అధికారాలు ఎట్లా ఉంటాయి. సెక్షన్ 16 రూల్ నెంబర్ 15 మోసపూరితంగా హక్కులు రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్మెంట్ ఎండోమెంట్ వక్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తానంత తానుగా కూడా చర్యలు తీసుకోవచ్చు. ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాటు లేదు. ఎవరు భూదాన్ భూములను ఎవడు కొట్టేస్తాడు, అసైన్ భూములను ఎవడు కొట్టేస్తాడు, ఎండోమెంట్ భూములను ఎవడు కొట్టేస్తాడు, వక్ భూములను ఎవడు కొట్టేస్తాడు అంటే ఈ దొంగ రాజకీయ నాయకులే కొట్టేస్తాడు. అధికారంలో ఉన్న దరిద్రులు కొట్టేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న కూడా దరిద్రులు కొట్టేస్తారు. ఇద్దరు ఒకటైతారు. వీళ్ళిద్దరు మనం తిట్టుకుంటాం అనుకుంటారు కదా, భూముల విషయంలో ఇద్దరు ఒకటైతారు, కత్తం పట్టిస్తారు. మరి వీళ్ళ పైన ఏర్పాటు కాదు, ఈ దొంగల పైన కేసులు పెట్టి పీడీ యాక్ట్లు పెట్టి లోపలేయాలి. అటువంటి చట్టం రావాలి. గ్రామ రెవెన్యూ రికార్డుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూద్దాం. సెక్షన్ 13 రూల్ నెంబర్ 12 గ్రామ పహాని ఉంటది, అందరికి తెలిసిందే. ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రభుత్వం నిర్వహిస్తుంది. భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఈ రికార్డులో అసైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ లో గ్రామ లెక్కలతో మార్పులు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలో డిసెంబర్ 31 నాడు ఈ గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ చేసి భద్రపరుస్తారు. ధరణి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయింది. ధరణి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి ప్రస్తావనే లేదు. ఆ పహాని దొరకదు, మన్ను దొరకదు. పాత పహాని కాయిదాలు ఉంటది కదా, అదే పహాని తప్ప కొత్త పహాని వచ్చింది లేదు. విఆర్ఏలను కథం పట్టించిండు, విఆర్ఓలను కథం పట్టించిండు. వ్యవస్థ మొత్తం కలెక్టర్ల గుప్పిట్లో పెట్టిండు. ఆ నవీన్ మిట్టల్ రాత్రి అర్ధరాత్రి ఫైల్ ఓపెన్ చేస్తాడు, మళ్ళీ గంటకు 2 గంటలకు క్లోజ్ అవుతుంది. వీళ్ళు మాత్రం కథం పట్టిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలో మొత్తం కథం పట్టిస్తారు. పెత్తందారీలను మళ్ళా వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నాడు తప్ప అదే నవీన్ మిట్టల్ మళ్ళీ ఇప్పుడు కొనసాగుతున్నారు. అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు తిట్టిళ్ళు నవీన్ మిట్టల్ను, మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే దానికి ఆన్సర్ చెప్పారు. మళ్ళా ఇదో గమ్మత్తు ఉంటుంది. ఇది గ్రామానికి సంబంధించిన వ్యవస్థ. ఇక అప్పీల్ వ్యవస్థ సెక్షన్ 15 రూల్ నెంబర్ 14 రెండంచెల అప్పీల్ వ్యవస్థ తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లపై లేదా తహసీల్దార్ జారీ చేసిన పాసు పుస్తకాలు లేదా భూదార్పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ పట్టించుకోకపోతే జిల్లా కలెక్టర్ కు మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశాలు మాత్రం కల్పించిండ్రు. ఇక రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన మ్యూటేషన్లపై లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన సాదా బైనామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి చట్టంలో అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేదు. ఏడికి పోవాలి? కోర్టుకు పోవాలి. అసలు అప్పీలే లేదు, ఇక వేరే వ్యవస్థ లేదు. అంటే కోర్టుల చుట్టూరు తిరగాలి. అటు లాయర్లు బాగుపడ్డారు, స్టాంప్ డ్యూటీ వాడు బాగుపడ్డారు, డాక్యుమెంట్లు బాగుపడ్డారు, కానీ వీళ్ళు మాత్రం చెప్పులు అరిగేటట్టు తిరిగింది. ఇక రికార్డుల నకలు పొందడం ఎలా అంటే పాతవి. సెక్షన్ 12 రూల్ నెంబర్ 11 భూమి హక్కుల రికార్డులు భూభారతి పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కల్పించకుండా చేసుకునేలా అవకాశం ఉండేది. భూభారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో 10 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. మీకు ఆ ఒరిజినల్ది నకలు కాపీ కావాలంటే ఒక 10 రూపాయల ఫీజు పెడితే తహసీల్దార్ దాని అప్లికేషన్ తీసుకొని అది మంచిదా చెడ్డదా ఇది వీళ్ళది అని చెప్పేసి ఆ నకలు కాపీ మీకు ఇచ్చే ఆస్కారం ఉంది. కానీ ఆధార్లో లేదు. ఆధార్లో లేని వ్యవస్థను ప్రతిదాన్ని తీసుకొని వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్ గా అంటే చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిళ్ళు. మరి ఇది నిజంగా చిత్తశుద్ధితో పారదర్శకంగా
జరిగితే మాత్రం 100% రైతులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ రాష్ట్ర సమితి చేపట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడి అనేక రకాలుగా వ్యసనాలకు ఓర్చి లాస్ట్కు భూభారతి చట్టం తీసుకొస్తామని చెప్పడంతోనే కాంగ్రెస్ కి ఓట్లేసిన తెలంగాణ ప్రజలందరికీ ఇది మంచి జరుగుతుంది. ఇదే వ్యవస్థ మీరు ఏదైతే చెప్పిన వ్యవస్థ ఉందో కంప్లీట్ గా పారదర్శకంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి రావడంలో అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నుముక్క, రైతే రాజు అని భారీ భారీ డైలాగులు కొడతా ఉంటారు. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే పల్లెలలో ఉండేది రైతులే ఎక్కువగా ఉంటారు, రైతు కూలీలు ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇంట్లో 10 మంది రైతులు ఉంటే 9 మంది 8 మంది ఇంట్లో ఇటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇప్పటికైనా భూభారతి చట్టంతో రైతులందరూ సంతోషంగా ఉండాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. థ్యాంక్ యూ.